అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి పీడిఎఫ్‌లో కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించినటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది మనకి రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన క్వెషన్‌కి గవర్నమెంట్ అనేది ఆన్సర్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వెబ్‌నెట్‌లో ఎన్ని వేకెన్సీ టీచింగ్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీ నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసింత మనకి ఈ కేంద్రీయ విద్యాలయాల్లో ఎన్ని వేకెన్సీ శాంక్షన్ చేశారు, ఎంతమంది ప్రస్తుతానికి వర్క్ చేస్తున్నారు, ప్రస్తుతానికి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి, అది కూడా ఫిబ్రవరి 2025 వరకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది మీకు ఈ వెబ్ నోట్లో చెప్పారనమాట. కిందికి రండి, కిందికి వస్తే అండ్ ఇక్కడ చూడండి టోటల్గా మనకి టీచింగ్ ఎన్ని శాంక్షన్ చేశారంటే 50,456 శాంక్షన్ చేశారు. ఇందులో ఎంతమంది పనిచేస్తున్నారంటే 43,042 మెంబర్స్ అనేది పనిచేస్తున్నారు. వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే 7,414 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో స్పెషల్ ఎడ్యుకేటర్ వేకెన్సీ ఉంటే 900 వేకెన్సీ, అవి తీసేస్తే టోటల్గా 6,300 వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఆ తర్వాత నాన్ టీచింగ్ వచ్చేసినైతే టోటల్గా ఎన్ని శాంక్షన్ చేశారంటే 6,354 శాంక్షన్ చేశారు. ప్రస్తుతానికి ఎంతమంది పనిచేస్తున్నారంటే 4,791 మంది పనిచేస్తున్నారు. ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే 1,563 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఇందులో మనకి 6,920 కాంట్రాక్ట్ వేకెన్సీ కూడా పనిచేస్తున్నారనమాట. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా పనిచేస్తున్నారు. సో ఒకటి మీకు మొత్తంగా చూసుకుంటే 9,000 వేకెన్సీ ఉన్నాయి. సో ఈ 9,000 రాకపోవచ్చు, ఒక 8,000 వరకు కూడా మీకు వేకెన్సీ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, ఒక 8,000 టీచింగ్ నాన్ టీచింగ్ కలిపి 8,000 వరకు కూడా మీకు వేకెన్సీ అనేది రావచ్చు. ఓకే. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే ఇందులో 1000 స్పెషల్ ఎడ్యుకేటర్ ఉన్నాయి కాబట్టి అవి తీసేస్తే 8,000 వరకు కూడా మీకు వేకెన్సీ సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రావచ్చు. అది కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వస్తాయని చెప్తున్నారు. మనకి నోటిఫికేషను కేవైసీ నోటిఫికేషన్ అనేది ఫస్ట్ వీక్లో అంటున్నారు, కొంతమంది లాస్ట్ వీక్ అంటున్నారు. సో ఏప్రిల్లో అయితే మీకు డెఫినెట్లీ వస్తుంది. ఎనీ టైం అనమాట, ఎనీ టైం మీకు కేంద్రీయ విద్యాలయ వేకెన్సీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వస్తుందన్నమాట. ఎనీ మూమెంట్ మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇంప్లిమెంట్ నోటిఫికేషన్లో మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది రావచ్చు. ఎందుకంటే ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటే స్టార్టింగ్లో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే మెయిన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో ఒకసారి చూస్తే తెలిసిపోతుంది అనమాట. సో ఇదనమాట మనకి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రస్తుతానికి ఖాళీ ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించినటువంటి జాబ్ వివరాలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.